తెలుగు రైతులకి నమస్కారం. ఈరోజు సబ్జెక్టు నిమారిడ్. మీరు ఇదివరకు వరి పంటలో నిమారిడ్ వాడిరు. నువ్వు 20 ఎకరాలు కాడివి, 10 ఎకరాలు కాడివి, 5 ఎకరాలు వాడిరు. ఈరోజు దీని గురించి ఏంటంటే మిరప తోటలు ఏ విధంగా వాడాలి, ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఎరువులు దొరకట్లే, పరిస్థితి దారుణంగా ఉంది. నిమారిడ్ మీరు పంట వేసిన తర్వాత 15 రోజులు మొక్కలప్పుడు ఒకసారి, మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఒకసారి, 2 సార్లు కనుక వాడుకుంటే ఎరువులు చాలా తగ్గుతాయి. దీని లాభాలు ఒకటి, పురుగు మందులు చాలా తగ్గుతాయి. స్ప్రేయింగ్లు ఆ పురుగు మందులు ఎందుకు తగ్గుతాయి సారు, మరి పక్కన కొడతారు మా బండవా, మరి ఇది అయితే ఎందుకు బంట డౌట్ వస్తుంది. ఇది వేసినప్పుడు అడుగున 2 సార్లు వేసినప్పుడు పురుగు మందులు కానీ తేనె బంట కానీ మొక్క ఎదుగుదల బాగుంటుంది. ఈ చీడ పిల్లలు తగ్గుతాయి. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీరు 4 సార్లు కొట్టి 2 సార్లు కొట్టారు. అదొక లాభం. ఇది వేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిమ్మారెడ్డి మిరప తోటలో ప్రతి రైతు వేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే భూమి స్పాంజ్ తోస్తే నీళ్ళలో పెట్టి మెత్తగా ఉంటుంది. నీళ్ళని కారిపోవాలి. స్పాంజ్ లాగా మెత్తగా అయిపోతుంది భూమి, గుల్లబారుతుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత పాయింట్, రెండో పాయింట్, మనం వేసే భూమిలో ఉన్న ఎరువులు దూరం ఉంటాయి. పొటాష్ కానీ ఫాస్ఫరస్ కానీ ఎక్కడ వేసిన గొంగళలాగా అక్కడనే ఉంటుంది. మొక్క ఏరు దగ్గర తీసుకోదు. అది తీసుకున్నప్పుడు ఇదేం చేస్తుంది, దానికి లాగుతుంది, బాగా దగ్గరికి లాగి ఏరు దగ్గరికి అందించి మొక్కకి అందిస్తుంది. అప్పుడు మనం వేసే ఎరువులు అని వేస్ట్ కావు కదా. మనం వేసే ఎరువులు వేస్ట్ కాదు కాబట్టి అది ఒక రెండో పాయింట్. మూడో పాయింట్, మన భూమిలో మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఎన్ని ఉన్నాయి, మనం హాని చేసే ఎన్ని ఉన్నాయి, హాని చేసిన తగ్గిస్తాయి. మేలు చేసే సూక్ష్మజీవులని పెంచుతుంది బాగా విపరీతంగా. పెంచినప్పుడు ఏమవుతుందంటే అవి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా భూమిలో మనం ఇందులో వేసిన ఎరువులన్నీ మొత్తం పేరుకుపోయి ఉన్న వాటిని మొత్తం కరిగించి మొక్కకి ఫాస్ఫరస్, పొటాషియం మొత్తం విత్తన వారిగా వంట కాలంలో చివరి దాకా అందిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎరువులు వేయాలన్నా కూడా వేయలేము. మొక్క ఎదుగుదంటే రోజుకి డెవలప్ అవుతూ ఉంటుంది. పక్క చేను కన్నా మనది మొక్క ఎదుగుదల బాగుంటుంది, కాండం మందంగా ఉంటుంది, ఆకులు బాగుంటాయి, గ్రీనిష్ ఉంటుంది. మీకు నిమారెడ్డి వేసిన ఇంకోసారి వేయాలనిపిస్తుంది. నిమారెడ్డి 2 సార్లు కాదు 3 సార్లు అన్నీ వేయాలనిపిస్తుంది. ఎరువులు తగ్గుతూ ఉంటాయి. అప్పుడు నిమారెడ్డి నీకు ఖర్చుకు కూడా భయపడరు. మీరు 2 సార్లు కాదు సార్ 3 సార్లు మేమే వేస్తాం. మీరు చెప్పడం కాదు, మేము చెప్తాం. అందుకే ఎరువులు ఈ సంవత్సరం ఎరువులు రావట్లేదు, మార్కెట్లోకి ఎరువులు దొరకట్లేదు అని టెన్షన్ పడాల్సిన పని లేదు. 3 సార్లు కనుక పంటకాలంలో 3 సార్లు వేసినప్పుడల్లా 15 రోజులు 20 రోజులకు ఒకసారి 1 లీటర్ మనం వేసే ఎరువులు 4 బస్తాలన్నా 2 బస్తాల్లో కలిపి వేసుకుంటాం. 1 ఎకరానికి విపరీతంగా రిజల్ట్ ఉంటాయి. ఎరువులు తగ్గుతాయి. మన భూమి మంచి బ్యాక్టీరియా బాగా తయారవుతుంది, సూక్ష్మజీవులు అనేవి బాగా తయారవుతుంది, భూమి గుల్లబారుతుంది. మన భూములు మనం బాగా చేసుకున్నాము. ఒకప్పుడు పెంట ఎరువులు బాగా తోలేది. అప్పుడు ఏం ఎరువులు ఎక్కువ వేసేది కాదు, ఈ పెంటతోనే పండించేది. ఇప్పుడు ఎవరు వేస్తాను పెంట ఎరువు ఎవ్వరు వేయట్లేదు, అసలు దొరకట్లే. ఆ బాధ నుంచి ఉపశమనంగా ఈ కంపెనీ ఎగ్జోమ్ కంపెనీ నిమారెడ్ నెంబర్ 1గా నిమారెడ్ మన రైతుల కోసం ఫ్యూచర్లో ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశం మొత్తం ఈ కంపెనీ నుంచి 1 లీటర్ తీసుకొని రైతులకు సబ్సిడీలో మొత్తం రైతులకు ఇవ్వాలని ఎగ్జోమ్ కంపెనీ నుంచి నేను రైతులకు కోరుకుంటాను, గవర్నమెంట్ కోరుకుంటాను. అర్థమైందా? అయితే నిమారెడ్ లాభాలు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ రోజు వరకు ఈ నిమారెడ్ లాభాలు మీకు చెప్తే అర్థం కాదు. ఇంతవరకు సబ్జెక్టు మళ్ళీ ఈసారి చెప్పినప్పుడు కొంత పాయింట్లతో మళ్ళీ కొత్త తెలుగు రైతులకి, మిరప రైతులకి చెప్తాను. ఓకే.